హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ గీత. ఈ రోజు అయితే నేను జోమాలాండ్ ఈవెంట్‌కి వెళ్తున్నాను. సో జొమాటో వాళ్ళ జోమాలాండ్ ఈవెంట్. సో ఇది జిఎంఆర్ ఎరెనాలో జరుగుతుంది. 20th అండ్ 21st. సో సాటర్డే అండ్ సండే. సో నేనైతే 20th రోజు వెళ్తున్నాను. సో జోమాలాండ్ ఎలా ఉంటది? అక్కడ ఏముంటది అనేది ఎక్స్‌ప్లోర్ చేద్దాము. డీటెయిల్‌గా వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా చూడండి. సో జోమాలాండ్ ఈవెంట్ వచ్చేసి చెప్పాను కదా జిఎంఆర్ ఎరేనాలో జరుగుతుందని. ఆఫ్టర్నూన్ 12 నుంచి నైట్ 10 వరకు అయితే ఉంది ఈవెంట్. నేను ఇక్కడికి రీచ్ అయ్యేసరికి అయితే 2 అయింది. సో నోవాటెల్ పక్కనే ఉంటుంది జిఎంఆర్ ఎరేనా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనం నోవాటెల్ హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ దూరంగా కనిపిస్తుంది కదా దట్ బిగ్ జైంట్ వీల్, మనం అక్కడికే వెళ్ళాల్సి ఉంటుంది. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ విజిటింగ్ జోమాలాండ్. లాస్ట్ ఇయర్ వెళ్ళాలనుకున్నాను బట్ టికెట్స్ దొరకలేదు. ఈసారి ముందే బుక్ చేసుకున్నాను. సో సాటర్డే 20th రోజు అయితే నేను జోమాలాండ్‌ని విజిట్ చేశాను. సో వెహికల్ అయితే అక్కడ పార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం ఒక 5 మినిట్స్ వాక్ చేయాల్సి ఉంటుంది. చాలా నియర్ బైయే. సో మొత్తానికి ఎంట్రీ పాయింట్ దగ్గరకు వచ్చేసాము. టికెట్స్ ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న టికెట్ కౌంటర్‌లో జస్ట్ బ్యాండ్ కలెక్ట్ చేసుకున్నాము. మన హ్యాండ్‌కి ఆ బ్యాండ్ పెడతారు. ఆ బ్యాండ్ లేకపోతే మనల్ని ఎలో చేయరు. ఒక్కసారి లోపలికి వెళ్తే మళ్ళీ మనం బయటికి వస్తే బ్యాండ్ ఉన్నా లేకున్నా ఎలో చేయరు. సో ఒకసారి లోపలికి వెళ్ళి మళ్ళీ మనం వెళ్ళిపోవాలనుకున్నప్పుడే ఎగ్జిట్ అవ్వాలి. అండ్ థరో సెక్యూరిటీ చెక్ ఇన్ ఉంటుంది. ఒక్కసారి కాదు 2 సార్లు మన బ్యాగ్‌ని చెక్ చేస్తారు. ఎటువంటి ఫుడ్ ఐటెమ్స్ అయితే ఎలో చేయరు. సో ఫైనలీ వి ఎంటర్డ్ ఇంటూ జోమాలాండ్. సో జోమాలాండ్ ఈస్ వెల్కమింగ్ అస్. లుక్ ఎట్ దట్ వైబ్. ఎంటర్ అవ్వగానే ఆ కార్నివల్ వైబ్ అయితే వచ్చేసింది. ఎవ్రీ కార్నర్ ఈస్ సో బ్యూటిఫుల్ అండ్ పిక్చర్స్ క్యూ. చూస్తున్నారు కదా వైబ్రెంట్ కలర్స్ అదంతా కూడా. సో చాలా అంటే చాలా బాగుంది. ఎంటర్ అవుతూనే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి వెళ్తున్న ఫీల్ అయితే వచ్చేసింది. సో జోమాలాండ్ ఉండబోతుంది అని ఒక మైండ్ లోకి అయితే ఎక్కేసింది. ఎంటర్ అవుతూనే చాలా బాగా అనిపించింది. ఇంతకీ ఈ జోమాలాండ్ అంటే ఏంటి అనుకుంటున్నారా? జోమాలాండ్ ఈజ్ ఎ ఈవెంట్ హోస్టెడ్ బై జొమాటో తెలుసు కదా అందరికి, ఫుడ్ డెలివరీ యాప్. సో ఎవ్రీ ఇయర్ హైదరాబాద్ లో 2 డేస్ అయితే జోమాలాండ్ ఈవెంట్ జరుగుతుంది. సో ఈ ఇయర్ జనవరి 20th అండ్ 21st రోజు జరిగింది. నేను 20th రోజు వచ్చేసాను. సో జోమాలాండ్ ఈజ్ ఎ కార్నివల్. జొమాటో హోస్ట్ చేస్తుంది ఈ ఈవెంట్ ని. సో ఇక్కడ ఏముంటుందంటే ఫుడ్ అండ్ లైవ్ పర్ఫార్మెన్సెస్ బై ఆర్టిస్ట్, ఫేమస్ సింగర్స్ అండ్ స్టాండప్ కామెడీ అలాంటి షోస్ జరుగుతాయి. అండ్ ఫుడ్ అన్నమాట. బేసికలీ ఫుడ్, ఎంటర్టైన్మెంట్ అండ్ గేమ్స్. సో షాపింగ్ లాంటి యాక్టివిటీ ఏమి ఉండదు. సో చెప్పాలంటే ఈ కార్నివల్ వచ్చేసి ఫుడ్ ఫెస్ట్ అని చెప్పొచ్చు. సో జోమాలాండ్ లో మనం అక్రాస్ ద కంట్రీ నుండి ఫుడ్ అండ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్ ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 699 రూపీస్, దట్ ఈస్ బేసిక్. అండ్ విఐపి ఎంట్రీ కూడా ఉంది, దానికి వచ్చేసి 1599 రూపీస్. సో నేనైతే బేసిక్ ఎంట్రీ పాసే తీసుకున్నాను విచ్ ఇస్ పర్ పర్సన్ 699 రూపీస్. అండ్ దిస్ ఇస్ జస్ట్ ఎంట్రీ ఫీ అన్నమాట. సో మనం ఎంటర్ అవ్వడానికి మాత్రమే ఈ టికెట్ పాస్. లోపల ఏదైతే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయో ఏదైనా సరే ఇంక్లూడింగ్ వాటర్ బాటిల్ తో సహా ఏవైనా కూడా మనం పే చేయాల్సి ఉంటుంది. నథింగ్ ఈజ్ ఫ్రీ. ఇక్కడే లైవ్ షోస్ జరుగుతాయి. నేనైతే ఈరోజు మంగ్లీ అండ్ మనీషా ఎర్రబతిని పర్ఫార్మెన్స్ కోసం అయితే సూపర్ ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నా. సో ఈవినింగ్ 5:30 నుంచి వాళ్ళ ఈవెంట్స్ అయితే ఉన్నాయి. సో ఈలోపు మనం జోమాలాండ్ మొత్తం తిరిగేసి వద్దాము. డే వైబ్ అండ్ నైట్ వైబ్ రెండు కూడా ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం తిరిగాను కాబట్టి చాలా దాహం వేసింది. సో ఐఎమ్ ట్రయింగ్ దిస్ సోడా హియర్. దిస్ ఇస్ 100 రూపీస్. సో ఈ కార్నివల్ లో అన్ని కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ గానే ఉంటాయి. అండ్ ఇక్కడ చాలా ఫుడ్ అవుట్లెట్స్ ఉంటాయి. దిస్ ఇస్ షోయు నాగ చైతన్యాస్ ఏషియన్ రెస్టారెంట్. సో కొంచెం జాపనీస్ ఫుడ్ ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ జోమాలాండ్ వల్ల హైడ్రేషన్ కౌంటర్ ఉంది. హైడ్రేషన్ కౌంటర్ ఇస్ నథింగ్ బట్ వాటర్ బాటిల్స్. సో బేసిక్ ప్రైస్ కి అయితే ఇక్కడ వాటర్ బాటిల్స్ దొరుకుతాయి జస్ట్ ఫర్ 10 రూపీస్. అండ్ మీరు క్యాష్ క్యారీ చేయండి అండ్ ఆన్లైన్ పేమెంట్ ఉండేలా కూడా క్యారీ చేయండి. అండ్ దిస్ ఇస్ షోయు రెస్టారెంట్ బై ద వే. ఎంత మంచిగా ఆర్గనైజ్ చేశారు చూడండి. చాలా బాగా అనిపించింది అవుట్లెట్ అయితే. ఎందుకు చెప్తున్నాను అని అంటే కొన్ని చోట్ల ఓన్లీ క్యాష్ తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల యూపీఐ పేమెంట్ ద్వారా మాత్రమే తీసుకుంటున్నారు. సో ఇట్స్ బెటర్ మీరు 2 తీసుకెళ్లడం మంచిది. అండ్ ఆల్సో ఇక్కడ ఏటీఎం కౌంటర్స్ కూడా ఉన్నాయి. నాట్ ఎ ప్రాబ్లమ్.
బట్ మనం క్యారీ చేస్తే బెస్ట్ కదా, లాస్ట్ మినిట్ ఇబ్బంది పడ్డం ఎందుకని చెప్తున్నాను. అండ్ యూ కెన్ ఫైండ్ లాట్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ లోకల్ కుజిన్స్ ఉన్నాయి, రీజనల్ కుజిన్స్ ఉన్నాయి, అండ్ నేషనల్ కుజిన్స్ కూడా ఉన్నాయి. సో అక్రాస్ ద కంట్రీ మనకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అవుట్లెట్స్ అయితే ఇక్కడ ఉంటాయి. మీరు ఇప్పటివరకు ట్రై చేయని ఫుడ్ ఏవైనా ఇక్కడ ట్రై చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ ఫుడ్ గేమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ ఉన్న టికెట్ కౌంటర్‌లో గేమ్స్‌కి సెపరేట్‌గా టికెట్స్ తీసుకొని గేమ్స్ ఆడుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ టీకా కాఫీ ట్రై చేస్తున్నాను. షార్క్ ట్యాంక్ ఫేమస్ టేకా కాఫీ. సో మెనీ ఫ్లేవర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ దెన్ ఇంకా మిగతా ఫుడ్ స్టాల్స్ కూడా చూసేయండి. ఆల్మోస్ట్ 60+ ఫుడ్ స్టాల్స్ అయితే నేను స్పాట్ చేశాను. ఇంకా కూడా ఉండొచ్చు. అండ్ దిస్ ఈస్ కోల్కతా స్పెషల్ ఫేమస్ కబాబ్స్. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే లుక్స్ లైక్ దే ఆర్ సూపర్ డెలిషియస్. ఇంకా కాఫీ తాగేసి నేనైతే గేమ్ జోన్‌లోకి వెళ్తున్నాను. సో దిస్ గేమ్ జోన్ ఎస్పెషల్లీ కార్నివల్ సిటీ అని చాలా మంచిగా పెట్టారు ఒక సైడ్‌కి. సో ఇక్కడ టికెట్ కౌంటర్‌లో టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ ₹8 అలా ఉంది. అండ్ మనకి నచ్చిన గేమ్స్ అయితే ఆడుకోవచ్చు ఇక్కడ. నాకిప్పుడు చాలా ఆకలేస్తుంది కాబట్టి సో బర్గర్ ట్రై చేద్దామని లియాన్స్ బర్గర్ దగ్గరకైతే వచ్చేసాను. నేను ఈ బర్గర్ తింటున్న టైంకి అయితే నాకు చాలా అంటే చాలా ఆకలేసింది. సో ఐ ట్రైడ్ దిస్ బర్గర్. ఎంత బావుందంటే ఓహ్ మై గాడ్! ఐ కాంట్ సే, సూపర్ టేస్టీ, సూపర్ క్రిస్పీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను చికెన్ ఫ్రిటర్ బర్గర్ సంథింగ్ ట్రై చేశాను. బట్ చాలా చాలా బావుంది. అండ్ పెరి పెరి ఫ్రైస్. అండ్ ఫ్రమ్ దెన్ అగైన్ మళ్ళీ నాకు ఆ కాఫీ ఫ్లేవర్ ఎంత నచ్చిందంటే ఇంకో ట్రై చేద్దాము హేజల్‌నట్ ఫ్లేవర్ అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి ఇంకో కాఫీ తాగాను. సో దిస్ ఈస్ ఎ కోల్డ్ కాఫీ. వాట్స్ సో స్పెషల్ అంటే ఇన్‌ఫ్యూజ్డ్ కాఫీ కాకుండా కోల్డ్ బ్రూ 16-36 అవర్స్ బ్రూ చేసిన తర్వాత చేసిన కాఫీ అని తెలిసి ఐ ట్రైడ్ 2 ఆఫ్ దెమ్. ఇక్కడ గేమ్స్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉండే. అందుకే మళ్ళీ గేమ్ జోన్‌లోకి వెళ్ళాను. ఇక్కడ ఈ అమ్మాయి ఫోకస్ అండ్ డెడికేషన్ చూస్తుంటే పక్కా గోల్ చేస్తదనుకున్నాను. బట్ లుక్ ఎట్ హర్, పక్కా దాంట్లోకి పోయింది. అట్లుంటది ఆడోళ్ళు గేమ్ ఆడితే అనిపించింది. జస్ట్ కిడ్డింగ్ గైస్, ఇట్ హ్యాపెన్స్. బట్ అందరం చాలా నవ్వుకున్నాము ఇంక్లూడింగ్ హర్. అండ్ దెన్ ఇక్కడ మీరు గేమ్స్ ఆడుకోవాలి అనుకుంటే పక్కన టికెట్ కౌంటర్ ఉంది. సో ఈచ్ స్టాల్‌కి ₹80 టికెట్ అయితే ఉంది. మీరు ఏ గేమ్ ఆడాలనుకున్నా అక్కడ టికెట్ తీసుకొని అయితే ఇక్కడ గేమ్ ఆడొచ్చు. అండ్ అక్కడ కొన్ని గిఫ్ట్స్ కూడా పెట్టారు, విన్ చేయొచ్చు. బై ద వే జోమాలాండ్ ఈస్ కిడ్ ఫ్రెండ్లీ ఈవెంట్. కిడ్స్‌ని అలో చేస్తారు. ఆల్ ఏజ్ గ్రూప్స్ ఆర్ అలౌడ్. బిలో 6 ఇయర్స్ ఉన్న పిల్లలకైతే టికెట్ అయితే ఏమీ లేదు. ఇట్స్ ఫ్రీ ఎంట్రీ. 4 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకైతే స్ట్రోలర్‌ని కూడా అలో చేస్తున్నారు. అండ్ మీరు ఆన్‌లైన్‌లో టికెట్స్ బుక్ చేసుకున్నా లేదంటే ఆఫ్‌లైన్‌లో డైరెక్ట్‌లీ టికెట్స్ తీసుకున్నా మీ ఫోటో ఐడీని అయితే క్యారీ చేయండి. అక్కడైతే అడుగుతున్నారు. ఇప్పుడు నేను చూపించిన గేమ్స్ తప్ప మరీ చిన్న పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అయితే ఏమీ లేవు. పేరెంట్స్‌తో అలో చేయొచ్చు అనడానికి వాళ్ళు కిడ్ ఫ్రెండ్లీ అని చెప్పుండొచ్చు. సో ఈవినింగ్ అయింది కాబట్టి కొంచెం ఇప్పుడు ఎండ పోయింది. చాలా అనిపించింది. ఆఫ్టర్‌నూన్ కన్నా కూడా నేను ఈ టైంకి ఎక్కువ మంది క్రౌడ్ రావడం చూసాను. ఇప్పుడిప్పుడే చాలా మంది వస్తున్నారు. సో నాకైతే ఐస్ క్రీమ్ తినాలనిపించింది. క్రీమ్ స్టోన్ ఎప్పుడు తినేదే కదా అని ఇక్కడ టర్కిష్ ఐస్ క్రీమ్ ట్రై చేస్తున్నాను. చాలా టఫ్ ఇచ్చిండు. ఎంతసేపు సతాయించిండో ఐస్ క్రీమ్ ఇవ్వడానికి, లిటరల్లీ ఒక 2 మినిట్స్ సతాయించిండు. బట్ టర్కిష్ ఐస్ క్రీమ్ అంటేనే అది కదా! సతాయించి, సతాయించి ఐస్ క్రీమ్ ఇస్తారు. అప్పుడే మజా ఉంటది. సో ఇలా మంచిగా ఐస్ క్రీమ్ తినేసి ఇక్కడ స్టాండప్ కామెడీ జరుగుతుందని అనౌన్స్‌మెంట్ రాంగానే అక్కడికెళ్ళిపోయాను. ఐ లవ్ స్టాండప్ కామెడీస్. సో ఫస్ట్ టైమ్ నేను ఇది లైవ్ స్టాండప్ కామెడీ చూడడం. సో దిస్ ఈస్ బై నవీన్ రిచర్డ్. సో దీని తర్వాత అయితే మనీషా ఎర్రబత్తిని కాన్సర్ట్ జరుగుతుంది. ఆ టైంకైతే ఫుల్ క్రౌడ్ ఇంకా రావడం చూసాను. అండ్ లైట్స్ కూడా వేశారు. కంప్లీట్ జోమాలాండ్ డిఫరెంట్ వైబ్ ఉంది. డే వైబ్ డిఫరెంట్‌గా ఉంది. అండ్ నైట్ వైబ్ డిఫరెంట్‌గా ఉంది. చాలా చాలా బావుంది. జోమాలాండ్ మొత్తం గూడా ఇలా గ్రీన్ కార్పెట్‌తో చాలా వెల్ మెయింటైన్డ్‌గా నీట్‌గా ఉంటుంది. మనం ఎక్కడైనా గూడా ఇలా గ్రౌండ్ ఫ్లోర్ పైనైతే కూర్చోవచ్చు. చాలా మంది అలాగే కూర్చున్నారు. ఆఫ్టర్‌నూన్ నుంచైనా గూడా. మీకెక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చు. చాలా బావుంటది. అండ్ ఆల్సో ఈవినింగ్ టైమ్ వితిన్ ఫ్యూ మినిట్స్ క్రౌడ్ అయితే అసలు జోమాలాండ్ కంప్లీట్‌గా నిండిపోయింది. మార్నింగ్ నుంచి కొంచెం డ్రైగా అనిపించింది గానీ, ఈవినింగ్ అవుతున్న కొద్దీ బై ద టైమ్ లైట్స్ వేర్ ఆన్ పీపుల్ వేర్ ఫ్లడింగ్ లైక్ ఎనీథింగ్. అప్పుడు అనిపించింది చాలా ఫెస్టివ్ వైబ్ లాగా, కార్నివల్ వైబ్ లాగా. Hyderabad, are you ready? I can't hear you. Make some noise. Hyderabad, are you ready? Make some noise for the one and only Manisha Ikramatini.
మనీషా ఎరబత్తిని షో టైం స్టార్ట్ అయ్యే టైంకి అయితే జోమాలాండ్ అయితే నిండిపోయింది. ఇసుకేస్తే రాలనంత జనం అన్నమాట. అండ్ వాట్ ఏ పర్ఫార్మెన్స్, సూపర్బ్‌గా ఉండే. చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ ఆ తర్వాత మంగ్లీ పర్ఫార్మెన్స్ ఉండే. మంగ్లీ లైవ్ పర్ఫార్మెన్స్ గూడా ఔట్‌స్టాండింగ్ ఉండే. చాలా చాలా బావుంది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మనీషా అండ్ మంగ్లీ పర్ఫార్మెన్సెస్ అప్పుడు జోమాలాండ్‌ని జూడాలి. అది జోమాలాండ్ వైబ్ అనిపిచ్చింది. అప్పటి వరకి అలా అలా ఉన్న జోమాలాండ్ వీళ్ళిద్దరు పర్ఫార్మెన్సెస్‌తోనైతే మామూలు హుషారు రాలేదు. చాలా బావుంది. ఎవ్రీబడీ ఎంజాయ్డ్ ఇట్. రీసెంట్‌గా 'యానిమల్' మూవీలోని ఫేమస్ సాంగ్‌కి ఇలా తలపై బాటిల్ పెట్టుకొని డాన్స్ చేసింది. చేయడమే గాదు అందరి చేత చేయించింది. చాలా బావుండే పర్ఫార్మెన్స్. వాళ్ళ సిస్టర్ ఇంద్రవతి చౌహాన్ కూడా కొన్ని సాంగ్స్ అయితే పర్ఫార్మ్ చేశారు. నేనైతే ఈ లైవ్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఈ పర్ఫార్మెన్సెస్ తర్వాతైతే జోమాలాండ్ ఇంకా చాలా బాగా నచ్చింది. బై ద వే జోమాలాండ్‌లో ఆల్కహాల్ సర్వ్ చేస్తారు. సెపరేట్ బార్ కౌంటర్స్ ఉంటాయి. సో, ఆ ప్రెమిసెస్‌లోనే ఫోటో ఐడీ ఉన్న వాళ్ళకి ఆల్కహాల్ సర్వ్ చేస్తారు. అక్కడే తాగాల్సి ఉంటుంది. అండ్ జోమాలాండ్ అయితే చాలా అంటే చాలా బావుంది. వర్త్ ఇటా? ఈ టికెట్ ప్రైస్‌కి ఎంట్రీ టికెటే 699 ఉంది గదా! అని నన్ను చాలా మంది అడిగారు. ఇట్స్ కంప్లీట్‌లీ వర్త్ ఇట్. అట్‌లీస్ట్ వన్ టైమ్ అయితే మనం జోమాలాండ్‌ని విజిట్ చేయొచ్చు. ఆహ్, ఫుడ్, ఎంటర్‌టైన్‌మెంట్, కామెడీ, ఆర్టిస్ట్ పెర్ఫార్మన్సెస్ అన్నీ కూడా ఒకే చోట అయితే ఉంటుంది. ఎవ్రీ టైమ్ గాకుండా అట్‌లీస్ట్ వన్ టైమ్ అయితే మనం విజిట్ చేయొచ్చు. ఫుడ్ అయితే మోడరేట్‌లీ ఎక్స్‌పెన్సివ్. బడ్జెట్ ఫ్రెండ్లీ అనేం అనను. మరి ఓవర్ ఎక్స్‌పెన్సివ్ కూడా కాదు. ఇట్స్ ఎ ఫ్యామిలీ ఫ్రెండ్లీ కార్నివల్. అబ్బాయిలు, అమ్మాయిలని ఈ కార్నివల్‌కి తీసుకెళ్ళాలనుకుంటే హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు. ఎందుకంటే ఇక్కడ షాపింగ్ యాక్టివిటీ లేదు కాబట్టి మీకు షాపింగ్‌కైతే ఏమీ ఖర్చు గాదు. జస్ట్ కిడ్డింగ్ గైస్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కార్నివల్. మంచిగా హ్యాపీగా ఫ్యామిలీతోని వెళ్లి వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. జోమాలాండ్‌కి నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా విజిట్ అవుతాను తప్పకుండా. నాకైతే అంతలా నచ్చేసింది. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ జోమాలాండ్. చూసారు కదా! జోమాలాండ్‌లో ఏముంటుంది? ఎలా ఉంటుంది? ఎంట్రీ ఫీ ఏంటి అనేది ఆల్మోస్ట్ అన్నీ చెప్పాననుకుంటున్నాను మీకు. అండ్ మీకు ఈ వ్లాగ్ గూడా నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.